పెళ్లిలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు కన్ఫ్యూజన్స్ సహజమే. ఇదేమన్నా మామూలు కన్ఫ్యూజన్ లక్ష్మీపతి గారు? మరి అడ్డపట్టు ఇక్కడ మిగతా పనులు చూస్తూ ఉండు, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. నీ నడు తగలడ్డాడు, వాడి ఇడు తగలడ్డాడు. వెళ్దాం రండి. లక్ష్మీపతి చెటప్ అంతా మార్చేసాడమ్మా, అందుచేత అర్జెంట్ గా మన అందరూ పక్క కళ్యాణ మండపానికి షిఫ్ట్ అయిపోవాలి. అర్థమైందా? మంత్రి గారు అన్నట్టు పెళ్లి కూతురు తండ్రి రెడీ? అయ్యా ఏదో ఫోన్ వస్తే అలా మాట్లాడడానికి గుడి వెనక్కి వెళ్ళారు. అమ్మా ఈడు మా అసిస్టెంట్ కొలంబోలో దొరికాడు ఈ మధ్య. ఎక్కడండి వీళ్ళంతా? కాకెత్తుకుపోయింది. నేను అలా వెళ్ళి ఫోన్ చేసి వచ్చేప్పుడు వీళ్ళందరినీ కాకెత్తుకుపోయింది. అంతలా ఆశ్చర్యపోక మిస్టర్ బ్రోకర్, పక్క మండపంలో ఏదో పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఉంటారు, వెళ్ళి తీసుకురా. అలాగే. అక్కడ పెట్టింది కాసేపు, ఇక్కడ పెట్టింది కాసేపు, మధ్యలో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆగండి. ఇంకా ఈ సౌండ్ రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నా. అమ్మయ్యా సమ్మగా ఉంది. తెలుగు సినిమా క్లైమాక్స్ చూసినంత ఆనందంగా ఉంది. పంతులు గారికి నా పేరు చెప్పి ఒక్కటి ఇవ్వవే. నోట్లో పుళ్ళుంటే మారిపోతాయి. అప్పుడే మీ పిచ్చి కూతురా మేకు గుచ్చుకున్న కోతిలాగా అలా అరుస్తావేమిటి? అయ్యా ఈ లక్ష్మీపతి చాలా మోసగాడండి. అయ్యా గురుగారు, అయ్యా వీడి పెద్ద 420. ఇంతకు ముందే 2-3 పెళ్లిళ్ళు అయిపోయాయండి వీడికి. అంతా నాకు తెలిసిలేవయ్యా శాస్త్రి. నీ కమిషన్ నీకు ఇవ్వలేదనగా నీ బాధ. మా అల్లుడు గారు చాలా మంచివారు. అలాంటి అల్లుడు చూపించినందుకు ఆయన కమిషన్ కూడా నేనే ఇస్తాను. నువ్వేం కంగారు పడుకు, రేపు పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు. వీడిని ఇక్కడి నుంచి తెప్పిస్తే గానీ వీడి సక్రమంగా జరగదు. నడవయ్యా. చెప్పేది కాస్త వినండి సార్. వాడు 420 అండి, పరమ చేటర్. నమ్ముతారా నా మాట? శాస్త్రి నువ్వు చిన్న పిల్లవాళ్ళగా ఊరికే గించుకోకు. కమిషన్ నీకు కావాల్సింది నేను భారీగా ఇస్తానని చెప్పాను కదా. అదేనండి. ఏమిటి పోలీసులు వచ్చారు? అవును రండేశ్వర గారు మంచి సమయానికి వచ్చారు. ఆ లక్ష్మీపతిని పట్టుకుని పుంపేయండి. మమ్మల్ని అందరూ పట్టుకుని కబడ్డీ ఆడేస్తున్నారు సార్. కబడ్డీ వాడు నంబర్ 1 420 గాడండి. వాడు 420 గాడనే మధురవాణి గారు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎక్కడాడు? ఆయనే ఉంటే మంగళాడెందుకని మీరే సవ్యంగా ఉంటే మాకు ఏడుపులు ఎందుకు? నడవండి. ఆపండి. ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి చెబుతారండి ఆగండి ఆగండి అని. అసలే నోట్లోకి పసుపోయి నేను బాధపడుతుంటే ఆల్రెడీ పెళ్లి కొడుకు చంపు. అటు వెళ్ళగానే పక్క గుళ్ళో దేవుడికి దండం పెట్టుకొస్తారని లక్ష్మీపతి వెళ్ళాడు. ఆయన వెనకాల బ్యాచ్ అంతా కూడా జంపు. అతి వినయం చూపించి మొత్తం కట్టమంతా నొక్కేసాడే చీటికి విధవా. పడండి నడవండి. నువ్వు జాగ్రత్తగా చూస్తుండు. మళ్ళీ చిన్న జస్ట్ కూడా చంపుతుందేమో. ప్రదర్శనానికి వెళ్ళిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా రారేంటి? ఏమండోయ్ ఈ సెటప్ పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటే ఏదో తేడాగానే ఉందండోయ్. ఆ మాటకొస్తే పెళ్లి కూతురు మాత్రం తేడా కాదండి. అంటే అది నా కూతురు కాదు, వాడి పేరు వెంకటేష్. ఆడవేషం వేసి ఇక్కడ కూర్చోబెట్టాం. 2 మగాళ్ళకి పెళ్లి చేసే అదృష్టం నీ పౌరోహిత్యంలో నీకు దక్కింది. ఏం షాక్ అయ్యావా? దట్ ఈస్ మిస్టర్ కే. ఎవరినైనా షేక్ చేస్తాడు కే. ఏడివాడు ఎక్కడ వాడు? చంపేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను. ఒక్క లారీ కింద పడుకోబెట్టి టైర్లన్నీ వాడి మీద నుంచి పొడి చేస్తాను. ఒక్కను చంపడానికి మీరు ఇన్ని రకాలుగా ట్రై చేయక్కర్లేదు. మీరు వాడి మీద కూర్చుంటే వాడే చచ్చిపోతాడు. మేము అసలు ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? చెబితే లక్ష్మీపతి గారిని వదిలేస్తారా? ఆ మాత్రం దానికి క్వశ్చన్ బ్యాంక్ అంతా ఎందుకు? ప్రదర్శనానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేస్తారు. ఇదే వస్తే నా కొడుకు కాడవేషం వేసినట్టుగా ఉంది. మామయ్య నా వేషం గురించి మొత్తం తెలిసిపోయింది. బాగా చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యలో ఈ వేషం కూడా ఏమిటి? ఎవరి అమ్మాయి? అయ్యా లక్ష్మీపతి పారిపోతున్నాడండి. ఏమయ్యా ఆ మ్యాటర్ మా అందరికీ తెలుసు, నువ్వు సీక్రెట్ గా ఏం చెప్పక్కర్లేదు. లక్ష్మీపతి జంప్. అవును భీమశంకరం గారు, గిరీశం గారు, మధురవాణి కలిసి మీ లక్ష్మిని మోసగాడి బారిన పడకుండా ఆడిన నాటకం ఇది. మేమందరం దాంట్లో పాత్రధారులు. మరి నా డబ్బులు? భీమశంకరం గారు మీ డబ్బులు ఎక్కడికి పోవు. లక్ష్మీపతి తప్పించుకోలేడు. మారిపోయిన అపూర్వ గారు లక్ష్మీపతి గురించి అంతా చెప్పారు. కాకపోతే మాధవ్ని హత్య చేసి మన ప్లాన్ అంతా తెలుసుకుని తెలివిగా పారిపోయాడు. కానీ గిరీష్ గారు వాడిని వదలరు. ఏంటి స్నానం చేస్తున్నాను. ఇదిగో నా జోలికి రావద్దు, నేను మంచోడిగా చెప్తున్నాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, నా క్లయింట్ లక్ష్మీపతి ఒక ఎన్ఆర్ఐ, సంఘంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని అతను నా భర్త అంటే నా భర్తని 3 స్త్రీలు కోర్టులో కేసు వేశారంటే అది వారి విచ్చలవిడితనాన్ని, నా క్లయింట్ ఆస్తిపై వాళ్లకు గల వ్యామోహాన్ని తెలియజేస్తుందే తప్ప ఈ కేసులో పసలేదు యువర్ ఆనర్. ఇలాంటి తప్పుడు కేసులు ఒప్పుకుని
మహిళలకు న్యాయమే చేస్తున్నారో లేక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారో గౌరవనీయులైన లాయర్ మధురవాణి గారికే తెలియాలి. సాక్ష్యాధారాలు లేకుండా కేసును కోర్టుకు తెచ్చి ఫలానా రోజున కలుసుకున్నాం, కాపురం చేశాం అంటూ కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయటం ఎంతవరకు న్యాయమో తమరే ఆలోచించాలి యువరానర్. మహిళల్ని గౌరవించాలి, అది మన సాంప్రదాయం. దాన్ని అతిక్రమించిన ఈ ముగ్గురిని, వారిని ఈ పనికి పురుకొల్పిన మధురవాణి గారిని మందలించి నా క్లయింట్ లక్ష్మీపతిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్? కంగ్రాట్స్, అదరగొట్టేశారు. ఎంతైనా మీరు సీనియర్స్, బట్ సీనియర్స్. కేసుని దగ్గరగా చూడడం అలవాటు చేసుకోండి. డబల్ మీనింగ్ లో మాట్లాడుతోంది. పంప ముంచేలా ఉందే. మీ పేరు? ఐఎమ్ లాక్పాచి ఫ్రమ్ యూకే. మరి లక్ష్మీపతి అన్నారు? యా, లాక్పాచి ఫ్రమ్ యూకే. లాక్పాటియా లక్ష్మీపత? వాట్ ఈస్ యువర్ నేమ్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తన పేరు తనకిష్టం వచ్చినట్టు పిలిపించుకునే హక్కు నా క్లయింట్ ఉంటుంది. ఎస్ యువర్ ఆనర్. పేరుని కుదించి తగ్గించి పలకొచ్చేమో గాని రామారావు సుబ్బారావుగా, లక్ష్మీపతి లాక్పాటిగా మారే వీల్లేదని మాధవరావు గారికి తెలియంది కాదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. లక్ష్మీపతి ఫ్రమ్ యూకే. యూకే అంటే ఉరవకొండ? నో 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 నో, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఈ బోన్ లో ఉన్న అమ్మాయిలు ఎవరో తెలుసా? చూడలేదు. చూసారా అని అడగలేదు, తెలుసా అని అడిగాను. తర్వాత ఎటు కూడా చూసారనే కదా మీరు అడుగుతారు. ఇంటెలిజెంట్. ఒకరిని రెడ్డప్పగా, ఇంకొకరిని రామకృష్ణగా, మరొకరిని సురేష్ గా పెళ్లి చేసుకుని మోసం చేశారా? ఆంధ్ర సీడెడ్ నైజాం నుంచి ముగ్గురు అమ్మాయిలు తీసుకొచ్చి వీళ్ళందరినీ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ సమైకాంధ్రప్రదేశ్ అని పదే పదే నా మీద రుదుతున్నారు. అసలు నేను మీకు ఏమన్యాయం చేశాను మేడం? అసలే వయసు అయిపోయి పెళ్లికి అప్పుడు నేను ఇబ్బంది పడుతుంటే. భుజాలు తడుముకోకండి మిస్టర్. ఆన్సర్ టు ద పాయింట్. మోసం చేశారా లేదా? మోసమా? అసలు మోసం అనేది నా లైఫ్ లోనే లేదు మేడం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇదేదో ఊబిలో దించేట్టుందే. భీమశంకరం గారి కూతురు లక్ష్మితో రీసెంట్ గా మీ ఎంగేజ్మెంట్ అయిందనుకుంటా. ఏ మేడం, నేను పెళ్లి చేసుకోకూడదా? ఒక్కరినే చేసుకోవాలి, 100 మందిని కాదు. ఆ తర్వాత వాణిని పెళ్లి చేసుకుంటూ అరెస్ట్ అయినట్టున్నారు. అవును, కట్నం ఎక్కువ వస్తుందని వాణిని చేసుకుందాం అనుకున్నాను. అయినా లాభానికి ఆశపడని మగవాడు ఎవడు ఉంటాడండి? లక్ష్మితో నిశ్చితార్థం చేసుకుని కట్నం ఎక్కువని వాణితో పెళ్లి. ఇది మోసం. కట్నం తీసుకోవడం నేరం. కట్నాల కోసం ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం ఘోరం. ఏమంటావు మిస్టర్ లాక్పాటి ఫ్రమ్ యూకే, అలియాస్ లక్ష్మీపతి, అలియాస్ తిక్కవరపు సైదులు, సైకిల్ మెకానిక్ ఫ్రమ్ ఉరవకొండ? తిక్కవరపు సైదులు, నీ పేరులోనే తిక్కుందిరా. సావుకారికి సైకిల్ ఇచ్చి 100 తెమ్మంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తావా? ఆ సావుకారు అసలే పిసినారుడ్రా. వెచ్చాల బాకీలో జమేసుకుంటాడు 100. ఓ ఏదావా, నీకు పని రాదు, బతకడానికి తెలివి లేదు. ఏ రైలు కిందో బుర్ర పెట్టి సావు, శని వదిలిపోద్ది. ఏమే సువర్ణ, ఈడి పెట్టే బేడ బయటికి శ్రేవే. ఈ రోజుతో మనకి ఈడి దరిద్రం వదిలిపోవాలా? ఎట్లా అట్టా సొత్తున్నావు? కొడతావా? పోరా ఎదవా, పా. ఇంకా నిలబడ్డావే, పా. ఏద్దావా ఏద్దావా అండి. సైదులు, నేను వస్తాన్రా. నాకిప్పుడు 3వ నెల. ఏంటి 100 నొక్కేసావా? నీకు పని రాదు, బతకడానికి తెలివి లేదు. ఏ రైలు కిందో బుర్ర పెట్టి సావు, శని వదిలిపోద్ది. శని వదిలిపోద్ది. క్రిమినల్ గా జీవితం మొదలుపెట్టి అడుగడుగునా మోసాలు చేస్తూ. ఎస్ ఎస్, నేను మోసగాడిని. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు నేను దొరనే, దొరకనంత వరకు. నాలాంటి వాళ్ళు ఈ సొసైటీలో 100,000, 1,000, లక్షల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ పాపలు చేపల్లాగా దొరికిపోతున్నారు. పాపం బలైపోతున్నారు. ట్రై టు ఎడ్యుకేట్ దెమ్ ఫస్ట్ సార్. బస్ స్టాండ్ లో బైక్ కనబడితే చాలు వెనకకి కూర్చుంటారు ఈ ముందు చూపు లేని అమ్మాయి. ఏ చనువిస్తే చంకనెక్కరు? ఇది కూడా అంతే సార్.
నేను ఎన్ఆర్ఐని అని ఒక మాట చెప్పినప్పుడు కనీసం ఒక్కళ్ళని అడ్డుపడ్డారా? ఎయిర్పోర్ట్స్ అందులోంచి బయటకు వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో నుంచి బయటకు వచ్చినట్టు స్వాగతం చెప్పారు. నేరం నిరూపించబడినది కావున ముద్దాయి లక్ష్మీపతికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ₹1,00,00,000 కనీసం ఇప్పుడైనా మీ పేరు చెప్తారా? కొంచెం పెద్ద పేర్లేండి, టైం పడుతుంది. గిరీశం గారు. మేడం, ఆయన పేరు గిరీశమా? మీకు తెలీదా? లేదు మేడం, మన సంస్థకి ఎక్కువగా దానాలు చేసే సీక్రెట్ డోనర్ ఆయనే. ఎప్పుడు అడిగినా పేరు చెప్పలేదు. ఈ రోజు ₹1,00,00,000 చెక్ ఇచ్చారు. గిరీశం గారు థ్యాంక్స్ అండి. గిరీశం గారు, ఇలాంటి సంస్థలకు మీలాంటి వాళ్ళు కావాలి. పొగిడితే పాడైపోతానండి. మీరు చేస్తున్న మంచి పనికి ఏదో కొడతా సాయం.